నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి 1,00,000 గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ ఆర్వి చంద్ర తెలిపారు. ఆగమ శాస్త్రబద్ధంగా కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సౌమ్యవాస ప్రయుక్తంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చనాది కైంకర్యములన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష గులాబీ పుష్పాలతో 1,00,000 పుష్పాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, తదనంతరము పంచామృత మంటపారాధన, కుంభ పూజ, న్యాసార్చన అయిన తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకము, తదుపరి 1,00,000 పుష్పాలతో పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శ్రీ గౌరవ ఆర్వి చంద్రన్ గారు కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది యొక్క సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్రానుసారంగా జరగబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాసోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.